సోషల్ మీడియా జగన్ జై 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 జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి విద్యార్థి యువత ర్యాలీ విజయవంతం చేయాలి విద్యార్థి యువత ర్యాలీ విజయవంతం చేయాలి విద్యార్థి యువత ర్యాలీ విజయవంతం చేయాలి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి సంతోష్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. వినోద్ కుమార్ రెడ్డి, సో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఆయన కూడా పాల్గొన్నారు. సో ఏదైనా బుల్డోజ్ చేసే కార్యక్రమమే ఇది. పూర్వం బ్రిటిష్ పరిపాలన కంటే దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి. సో ఏదో హిట్లర్ పరిపాలన ఇంకో పరిపాలన లాగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కాదు ఇది. సో ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎందుకంటే ఎన్నికల్లో చెప్పడం జరిగింది, ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిని పెడతామని చెప్పేసేసి వేలాది పోస్టులు ఖాళీ ఉన్న 16,000 మంది పోస్టులకు మాత్రమే పిలవడం జరిగింది. పిలిచిందన్నా సక్రమంగా ఏమైనా చేసినారా అంటే లేదు. నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ స్కామ్ చేయడం జరిగింది, మెగా స్కామ్. సో కమిటీలో ఎందుకంటే చంద్రబాబుకు బంధువు, బాలకృష్ణకు బంధువు, ఎంపీ భరత్, కూన రవికుమారు, వీళ్ళు కూడా ఉన్న కమిటీలు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా చెల్లే విధంగా ఆ జీవో. అంటే లక్షలాది మంది డిఎస్సి పరీక్ష రాసి, సో ఆ పరీక్షలు రాసి వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు మళ్ళా ముందంతా కూడా కోచింగ్ తీసుకొని ఉంటారు. గతంలో అంతా కూడా 6 నెలలు సంవత్సరము ఈ డిఎస్సి పరీక్ష వస్తుంది. వచ్చినప్పుడు మనం రాస్తే మనకేమన్నా టీచర్ ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి పెద్ద ఎత్తున యువత అంతా కూడా ఆశపడి చేసిందంతా వ్యర్థమైన పరిస్థితి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అని చెప్పి ఇవన్నీ అప్లోడ్ చేసిన అవుట్సోర్స్ ఎంప్లాయీ. సో ఈ క్వశ్చన్ పేపర్లలో ఈ క్వశ్చన్లన్నీ కూడా ఎంతమందికి లీక్ చేసి ఉంటాడు అమ్ముకొని క్వశ్చన్ పేపర్ను, ఎంతమందికి దొంగ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చేసి ఉంటాడు. ఆయన వెనక నవీన్ వెనక ఎంతో బలవత్తరమైన శక్తులు తప్పకుండా ఉంటాయి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేసే అవకాశం తక్కువ. బలమైన వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మొన్న జరిగిన నీట్ పరీక్షలో మాత్రం ఒట్టి సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఫోటోలు, పోస్టులు, దీన్ని ఆధారంగా చేసుకొని అక్కడ సిబిఐ కేసును ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేశారో వాళ్ళపైన యాక్షను పెట్టడం జరిగింది. వాళ్ళను డిస్మిస్ కూడా చేయడం జరిగింది, అధికారులను. కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది నైతిక బాధ్యత వహిస్తూ. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇన్ని ఆధారాలు ఉన్నా దాన్ని కన్సిడరే చేయకోకుండా, అసలు ఎంక్వైరీనే లేకుండా, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయలేదు. పోలీస్ ఎంక్వైరీ, మామూలు పోలీస్ ఎంక్వైరీ కూడా చేయలేదు. సిబిఐ కన్నా దేవుడు ఎరుగు. చూడండి, ఇంత దారుణంగా జరిగిన పరిస్థితి ఇది.
సో దీనికి నిరసనగా రేపు జరగబోయే ర్యాలీలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందో ఇంకోటో కాకుండా అందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డిఎస్సి పేరుతో ఈరోజు ఈ కూటమి పెద్దలు చేసిన అక్రమాలు ఆధారాలతో సహా ప్రూవ్ కావడం జరిగింది. డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం రాదు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వానికి కూడా ఈరోజు అదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఆ డిఎస్సిలో ఉద్యోగాలన్నీ కూడా పంచుకొని అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడో బాధ్యత తీసుకొని మరి మన రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి అది ఆధారాలతో నిరూపించడం మరి జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి రేపు 28వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున మరి విద్యార్థి మరి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా ఎన్నికల ముందు ఏదైతే 20 లక్షల మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో మరి వాళ్ళ హామీని మరి నెరవేర్చాలి. 28వ తేదీ మరి మన కడప నగరంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి ఆ ర్యాలీ మరి 1వ గాంధీ బొమ్మ సర్కిల్ వద్దకు చేరుకొని మరి అక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తాం కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు మరి అదేవిధంగా యువత మరి అందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టుగా ఎవరైతే ఈ డిఎస్సిలో మోసపోయారో మరి వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా